కూడా మొన్న మాట్లాడిన అది మనం చూసినాం. ఇక ఇంకోటి చూస్తే జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్కు సంబంధించిన వార్త నిన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయనకు భార్య ఉన్నప్పటికీ ఇంకో తనకంటే 20 ఏళ్ళ వయసు చిన్నదైనటువంటి ఒక అమ్మాయితోటి సంబంధం పెట్టుకొని ఆమెతోటి కలిసి ఉండగా వాళ్ళ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఉంది. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ రాసలీలలు బయటపడ్డాయి. తనకంటే 20 ఏళ్ళ చిన్న వయసున్న యువతితో జానకిరామ్ కలిసి ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బంధువులతో కలిసి ఇద్దరిని చితకబాదింది. కుటుంబాన్ని వదిలేసి గత కొద్ది రోజులుగా జానకిరామ్ వారసిగూడలో ఆ అమ్మాయితో ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నాడు భార్య కళ్యాణి నిఘా పెట్టింది. సికింద్రాబాద్ వారసిగూడలో అపార్ట్మెంట్కి వెళ్తున్నట్టు గుర్తించింది. శుక్రవారం నాడు ఇద్దరు ఉన్న సమయంలో కళ్యాణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జానకిరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని భార్య కళ్యాణి తెలిపారు. ఆడ గొడవ అవుతుంటే ఏదో లొల్లి అవుతుందని చెప్పేసి ఆ చుట్టుపక్కల అందరూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఈ కళ్యాణి వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ కూడా ఆ జాయింట్ కమిషనర్ని జానకిరామ్ని అడ్డగోలుగా పిడిగుద్దులు ఆయన సోయి తప్పిపోయి కింద పడిపోయిండు. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి ఆయన అయితే గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినాక మరి ఏంది అసలు ఏం జరిగిందని విచారణ చేస్తే అప్పటికే ఆయనకు పెళ్ళై ఎవరైతే ఈయన జాయింట్ కమిషనర్ ఆయనకు పెళ్ళై భార్య చనిపోయిందట. భార్య చనిపోయిన తర్వాత కొంతకాలం క్రితం ఈ కళ్యాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆమె కూడా రెండో భార్య. ఆమె ఉండగానే మళ్ళీ వేరే చోట్ల ఇతర అమ్మాయిలతోని ఆయన సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పేసి ఆమె ఆరోపిస్తూ ఉంది. తాజాగా ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసులో కూడా తనకంటే 20 సంవత్సరాలు అంటే కూతురు వయసున్న అమ్మాయితోని అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి వెళ్లకుండా ఆమెతో ఉంటున్న గమనించి ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పింది. మరి ఆయన మీద అటు సీనియర్ అధికారులే కావచ్చు, పై అధికారులే కావచ్చు